హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ బ్లాగ్. ఇది వచ్చేసి నేను అండ్ బాబు ఎర్లీ మార్నింగ్ వాక్కి వెళ్ళామన్నమాట. సో ఆ ఆర్టిఫిషియల్ బీచ్ దగ్గర మేము ఎలా టైం స్పెండ్ చేసామో వీడియో. సో అదొక సన్నీ డే. ఈ బర్డ్స్ కొత్తగా పెట్టారు. మీకు చాలా వీడియోస్లో ఎక్వేరియం చూపించుంటాను, చాలా పెద్దది ఉంటుంది. సో ఇవి కొత్త అట్రాక్షన్ అనమాట. ఇవన్నీ చూసేసి కొన్ని కబూతర్స్ని వాడు ఎక్కువ పిలుస్తూ ఉండేవాడు. సో ఆ పాయింట్కి వెళ్దామని అక్కడికి వెళ్తే బయలుదేరాము. అక్కడ చాలా ఎక్కువ కబూతర్స్ వస్తాయి, చాలామంది ఫీడ్ చేస్తారు. అండ్ ఆర్టిఫిషియల్ దగ్గర ఈ కోకో హట్ అనేది ఒకే ఒక పెద్ద కైండ్ ఆఫ్ అ రెస్టారెంట్ అనమాట. సో ఫైనల్గా మేమైతే కబూతర్ పాయింట్కి వచ్చేసాము. అంటే బీచ్కి పక్కనే ఉంటాయి. సో వీడైతే ఫుల్ ఎక్సైట్ అయిపోయి పిలుస్తూ ఉండేవాడు అనమాట. ఇక్కడ తినే కాదు, చాలామంది పిల్లలు బాగా ఆడుకుంటూ ఉంటారు. సో నన్ను ఈ మధ్యన ఏంటంటే చేయి పట్టుకొని నడవమంటూ ఉంటాడు. సో పిలుస్తూ ఉండేవాడు, నేనేమో వీడియో చూడడానికి పక్కకు వచ్చా. ఈ కబూతర్స్ అన్నీ పిలిచేసినాక నెమ్మదిగా అలాగా మళ్ళీ ఆర్టిఫిషియల్ బీచ్ సైడ్ వెళ్ళాము. చూడండి, సెలవులు ఇప్పుడు మాకు లాంగ్ వీకెండ్ అనమాట. ఎన్ని మంది ఉన్నారో మార్నింగ్ టైం. ఇది అరౌండ్ 7:30కే. ఎంత ఈక్వేటర్ మీద కదా, ఫుల్ ఎండ. అండ్ ఇన్ని మంది ఆల్రెడీ ఫుల్గా ఆడుకుంటున్నారనమాట. చాలామంది ఫ్యామిలీస్తోనే టైం స్పెండ్ చేస్తున్నారు. చూస్తారా ఎంత బాల్స్ అవి తెచ్చుకొని అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారనమాట. సో ఇవన్నీ కొంచెం మేమైతే దిగలేదు, మేము బయట నుంచి అలా చూసుకుంటూ మోస్ట్లీ ఓన్లీ వాక్ అని బయలుదేరాము. వీడు ఎర్లీ మార్నింగ్ లెగడం వల్ల. సో ఫైనల్గా మళ్ళీ ఈ బర్డ్స్ దగ్గరికి వచ్చేసి అలా మళ్ళీ బ్యాక్ టు హోమ్ అనమాట. సో మా ఇంటికి జస్ట్ పక్కనే ఒక పార్క్ ఉంది. సో జూలాది ఖాళీగా ఉండడం వల్ల కాసేపు అక్కడ కూడా రిలాక్స్ అవుదామని ఫిక్స్ అయ్యాము. వీడు బాగా ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు. మోస్ట్లీ ఇక్కడంతా పెద్ద వియ్యాల కదా, సో ఇవే ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు. కాసేపు మేము ఇక్కడ ఆడేసుకొని నెమ్మదిగా బయలుదేరిపోయామన్నమాట మళ్ళీ మా ఇంటికి. హోప్ మీ అందరికీ నా వీడియోస్ అన్నీ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.